నమస్తే, వెల్కమ్ టు నేటి నేను పవన్. ఈరోజు పాయింట్ టు పాయింట్ విత్ పవన్లో సరికొత్త అంశంతో మేము ముందుకు వచ్చాను. దానికంటే ముందు ఖచ్చితంగా మా నేటి ధాత్రి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆదరించండి. మీ ఆదరాభిమానులు ఉంటే మేము ఇంకొంత ముందుకెళ్తాం, మీ గళాన్ని గట్టిగా వినిపిస్తాం. ఇవాళ సరికొత్త శీర్షిక ఏంటంటే తెలంగాణ కాదు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం ఇది. ఎందుకంటే ఎన్నికల గెలుపు కోసం అహర్నిశలు పనిచేసేది కార్యకర్తలు, కష్టం మా వంతు, పదవులు మీ వంతు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయం, దేశ రాజకీయాల్లోనే ఇది ఖచ్చితమైన అంశం. ఇది ఎందుకంటే కష్టంగా పనిచేసేది, ఇష్టంతో పనిచేసేది కార్యకర్తలు, కానీ పదవి అనుభవించేది నాయకులు. మరి పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు వీళ్ళు పట్టించుకుంటారంటే లేదు. ఎందుకంటే వాళ్ళకు పదవులు కావాలి, సీట్లు కావాలి. కార్యకర్తలు మాత్రం వాళ్ళు చించుకొని వాళ్ళ కోసం కష్టపడాలి, ఎండనక వాననక తిరిగి వీళ్ళకు ఓట్లు కట్టబెట్టాలి. కానీ అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు మర్చిపోయి హాయిగా కాలం నిలదీస్తారు వీళ్ళు. పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు, జెండాలు మూసేది కార్యకర్తలు, పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు. అసలు పార్టీకి మనుషులను తీసుకురావాలని కార్యకర్తలే మూలం. అలాంటి కార్యకర్తలు అధికారంలోకి వచ్చాక ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, కానీ అధికారం చేతికి వచ్చాక కనీసం ఏ ప్రభుత్వం, ఏ నాయకులు కూడా కార్యకర్తలను పట్టించుకోరు. వాళ్ళ కష్టాలు విలువ తెలియదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టమే వాళ్ళు అనుభవిస్తున్న పదవులు. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను గొర్రెలా వాడుకుంటున్నారు. గొర్రె కసేవాడిని నమ్మినట్టు కార్యకర్తలు నాయకులను నమ్మి మోసపోతున్నారు తప్ప కార్యకర్తలను ఏ రోజు పట్టించుకున్న నాయకుడు ఇప్పటిదాకా ఒక్క లేడు. నాయకుడి కోసం కార్యకర్త ఎంతో కష్టపడతాడు, కానీ కార్యకర్త కోసం అండగా నిలబడ్డ ఒక్క నాయకుడిని చూపించడం అనేది దేశ రాజకీయాల్లో ఎక్కడ లేడు. అందుకే అధికారం రావాలంటే ఖచ్చితంగా కార్యకర్తలే కీలకం. అలాంటి కార్యకర్తలు లేకపోతే ఓట్లు అనేవి ఎవరికేస్తారో తెలియదు. కార్యకర్తలు నమ్మే నాయకులకు ప్రజలు ఓటేస్తారు. అలాంటి కార్యకర్తలను పట్టించుకుపోతారు. పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు. పార్టీ ప్రచారంలో కాదు, అసలు పార్టీకి జనాలను సమకూర్చేదే కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు లేకపోతే నాయకులు సభలోకి వచ్చి ఏం చేస్తారు? ఖాళీ సీట్లకు సభలు వచ్చిన 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడమే. కార్యకర్తలు లేకపోతే సభలకు ప్రజలు కూడా రారు. జనాల్ని తీసుకొచ్చేది కూడా కార్యకర్తలు. ఎందుకంటే కార్యకర్తలను నమ్మే ప్రజలు వస్తారు, నాయకులను నమ్మి కాదు. ఎప్పుడైతే కార్యకర్త బలంగా ఉంటాడో, మా కార్యకర్త, మా పార్టీ కార్యకర్త మాకు తెలిసిన ఆయన ఏ కష్టం వచ్చినా అని చెప్పుకుంటాం. ఈ నెల ఆ నాయకుడు చెప్పుకుంటాం, కానీ ఈయన కష్టాన్ని ఆ నాయకుడు చెప్పుకుంటే వింటడా లేదు. కార్యకర్త నమ్మే ప్రజలు ఓటు వేస్తారు, కార్యకర్త నమ్మే ప్రజలు ఎక్కడికైనా వస్తారు. అలాంటి కార్యకర్తకు ఈరోజు ఇండియాలో, దేశ రాజకీయాల్లో ఆయన కష్టం చెప్పుకుందామంటే వినే నాయకుడే లేడు. ఎన్నికల గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చేవారి ఆప్తులు. పార్టీలు మారిన వారికి పదవులు, కష్టపడిన వాళ్ళకి ఇంకోసారి చూద్దామని బొజ్జగింపులు. కార్యకర్తల మనోవేదన పట్టించుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కావాలి, అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి. అన్ని పార్టీలు అనుసరిస్తున్నది ఇదే. కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవడంతో కష్టం. మా వంతు, పదవులు మీ వంతు. చూడండి, ఎన్నికల గెలుపు కోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్తలు. ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల అవసరం చాలా ఉంటుంది. అధికారం రావాలి కదా, అధికారం రావాలంటే ఖచ్చితంగా కార్యకర్త వీళ్ళ గుప్పట్లో ఉండాలి. ఎప్పుడైతే కార్యకర్త వీళ్ళు గుప్పట్లో ఉంటారో ఓటర్లు ఆటోమేటిక్గా నాయకుడిని నమ్ముతారు. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు అవసరం లేదు, మనకు మూటామూలు ఇచ్చిన కావాలి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే మనకు సూట్ కేసుతో వస్తారో, ఎవరైతే మనకు కావాల్సిన సమకూరుస్తారో వాళ్ళు కావాలి. కానీ కష్టపడ్డ కార్యకర్తలు మాత్రం ఎవరు పట్టించుకోరు. అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలు వద్దు, మనకు సూట్లు కావాలి, బూట్లు అంటే కోట్లు కావాలి, మనకు కోట్లు ఇచ్చేటోళ్ళు కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలు, ఎందుకంటే ఓట్లు సమకూర్చాలి కదా, జనాలను చైతన్యం చేయలేదు కదా. జనాలని చైతన్యం చేసేది కార్యకర్తలు, అప్పుడే ఓట్లు పడతాయి. అధికారం లేకపోయేసరికి కార్యకర్తలు గుర్తుకొస్తారు. అధికారం ఉంటే మాత్రం కోట్లు ఇచ్చే వాళ్ళు గుర్తుకొస్తారు. పార్టీలు మారిన వారికి పదవులు, కష్టపడిన వాళ్ళకి ఇంకోసారి చూద్దామని బుజ్జగింపులు. కార్యకర్తల మనోవేదన పట్టించుకోరు. పార్టీలు మారితే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే వారికి ఖచ్చితంగా పదవులు ఉంటాయి. ఎందుకంటే ఆయనకి ఎంతో కొంత బలంగా ఉంటుంది. కానీ ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తను పదవి ఇస్తే ఈ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది కదా. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు? ఈ పార్టీలో ఉన్న కార్యకర్తని పదవి ఇవ్వండి, ఏదైనా చిన్న పదవి ఇవ్వండి. ఆయన ఉంటే ప్రజా బలంగా ఉంటుంది, ప్రజా అండా ఉంటుంది. అలాంటి కార్యకర్తలను మీరు ప్రోత్సహిస్తే గ్రామీణ స్థాయిలో పార్టీలు బలంగా ఉంటాయి. ఏదో పార్టీ నుంచి వచ్చిన గొర్రెను మీ పార్టీ రప్పించుకుంటే ఇటు పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, ఇటు కార్యకర్త కూడా మనోవేదన గురవుతాడు. అంటే వేరే పార్టీ నుంచి వస్తేనే అధికారం ఉంటుంది, వేరే పార్టీ నుంచి వస్తేనే
వీళ్ళకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్త తెలియదన్నమాట వీళ్ళకు. అది స్థాయిలో పార్టీలో బలహీనపడే అవకాశాలు ఉంటుంది. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి. పార్టీలు అనుసరిస్తున్నది ఇదే. కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవడం అంతే. కష్టం బాగుంటూ పదవులు మేమంతే. అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కార్యకర్తలను దూరం పెట్టాలి. ఎందుకంటే అధికారం వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టకపోతే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడనే భయం నాయకులు. ఎందుకంటే ఈరోజు వీళ్ళు అనుభవిస్తున్న పదవి కార్యకర్త పెట్టిన భిక్షలు. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు పెట్టిన భిక్షే ఈరోజు నాయకులు అనుభవిస్తున్న పదవులు. అలాంటి కార్యకర్త మా దగ్గరకు వస్తే ఏం అడుగుతాడో, ఏమి ఇవ్వాల్సి వస్తుందో అనే భయంతో అధికారం వచ్చాక ఏ పార్టీ నాయకుడైనా కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకేతర పార్టీలను కానీ, ఏ ప్రజా నాయకుడైనా సరే అధికారంకి వచ్చాక కార్యకర్తలను పక్కన పెట్టాలి. అధికారం లేకపోతేనే కార్యకర్తను దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఓట్లు కావాలి. అధికారం ఉంది కదా అని కార్యకర్త దగ్గర ఏమడుగుతాడు భయం. ఏమడుగుతాడు కావాల్సిన వారి ఊరికి సంబంధించిన కావాల్సి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతాడు, నీళ్ళు అడుగుతాడు, గుడి అడుగుతాడు, బడి అడుగుతాడు. ఎందుకంటే ఏమడుగుతాడు? స్వలాభం కోసం పనిచేసేది మీ నాయకులు, కానీ కష్టంతో పార్టీని గెలిపించేది కార్యకర్తలు. ఈ విషయం ఖచ్చితంగా నేతలు గుర్తుంచుకోవాలి. పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు, జెండాలు మోసేది కార్యకర్తలు, పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు, ఎన్నికల్లో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చేవారి యాప్తులు, పార్టీలు మారిన వారికి పదవులు, కష్టపడిన వాళ్ళకి ఇంకోసారి చూద్దామని బుజ్జగింపులు. కార్యకర్తల మనోవేదనలు పట్టించుకోరు. ప్రతిపక్షం ఉన్నప్పుడు కార్యకర్తలు కావాలి, అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి. అన్ని పార్టీలు అనుసరిస్తున్నదే. కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవడం కష్టం. కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే. ఎందుకు పట్టించుకుంటారు? అధికారం వచ్చే చాలు అన్ని సమకూరుతాయి మనకు. ఎందుకంటే అధికారం వచ్చాక ఆల్రెడీ కోట్లు ఉద్యోగాలు వస్తారు. అధికారం లేకపోతే ఎవ్వరు రారు, కార్యకర్తలే వస్తారు. ఆ పార్టీని గట్టిగా పునాది దగ్గర నుంచి పైన బేస్మెంట్ పేర్చుకుంటూ, పైన ఇటుకలు పేర్చుకుంటూ స్లాబ్ వేసేంత వరకు, ఆ ఇంటిని అద్భుతంగా నిర్మించేంత వరకు, ఆ ఇంటిని ఒక విల్లా తయారు చేసే వరకు కార్యకర్తలే కష్టపడతారు. ఈ కష్టపడంతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లు ఇచ్చేటోళ్ళు వచ్చి సీట్లలో కూర్చుంటారు, దర్జాగా విల్లాలో కూర్చుంటారు. కానీ కష్టపడే కార్యకర్త మాత్రం గేటు బయటనే ఉంటాడు, లోపల కూడా రానియ్యరు. ఈ నాయకులు ఈ అనుసరిస్తున్న విధానం మార్చుకోవాలి. ఈ విధానం కనుక మార్చుకోకపోతే ఏ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ, జాతీయ స్థాయిలో పార్టీ కానీ, ప్రాంతీయ స్థాయి పార్టీలు కానీ ఖచ్చితంగా కనుమరుగిపోతాయి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, కార్యకర్తలను పట్టించుకోలేదు, ఉద్యమకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కు పట్టిన గదే పడుతుంది. ఎందుకంటే కార్యకర్తలు పార్టీకి బలాన్ని ఇస్తారు. పార్టీ గెలుపులో కార్యకర్తల పాత్ర అంత ఇంత కాదు. పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తలు కావాలి. ఒక పార్టీ అధికారం చేపట్టాలన్నా, అధికారంలో కూర్చోవాలన్నా కార్యకర్తలు దిక్కు. అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను దూరం పెట్టి అధికారం కోల్పోయాక కార్యకర్తల దగ్గరికి వెళ్తే కొంతమంది కార్యకర్తలు పార్టీలు మారుతారు. అప్పుడు వారి మనోవేదన ఎవరితో చెప్పుకుంటారు? పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ పట్టించుకోదు, ఈ పార్టీ పట్టించుకోదు. ప్రజల కోసం కార్యకర్త ఎంతో ఖర్చు చేస్తుంటాడు. సభలకు వెళ్ళినా కానీ, మీటింగ్లు వెళ్ళినప్పుడు కానీ, స్థానికంగా ప్రాంతంలో సమస్యలను కానీ కార్యకర్తలు ముందుండి చేస్తారు. ఆ కార్యక్రమాలని కార్యకర్త ముందుండి నడిపిస్తాడు. అలాంటి కార్యకర్తలను మీరు పట్టించుకోకపోతే ఆ కార్యకర్త పడే కష్టం, ఆ కార్యకర్త పడే మనోవేదన ఎంత ఉంటుందో నాయకులకి ఏం తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు రావాలి. పార్టీని బలంగా నిలిపిన నాయకుడు కార్యకర్తలు. అలాంటి నాయకుడిని వదిలిపెట్టేసి కోట్లు ఇచ్చేటోళ్ళని దగ్గర నుంచి కోట మీద కూర్చోబెట్టాక కార్యకర్తను పక్క పెట్టేస్తే ఎలా? కార్యకర్త పడ్డ కష్టం అంత ఇంత కాదు. కార్యకర్త పడ్డ కష్టం నాయకుడు కూడా పడలేడు. ఎందుకంటే నాయకులకు కష్టం అంటే తెలియకుండా అధికారాన్ని అప్పగించిందే కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలని అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేసి ఎవడెవడో వస్తుంటే సూట్లు పట్టుకొని కోట్లు పట్టుకొని వస్తుంటే వాళ్ళని దర్జాగా కూర్చోబెట్టి కావాల్సిందల్లా మేపుతున్నారు. కానీ మీకోసం కష్టపడ్డ కార్యకర్తలు మాత్రం ఇంటి గేటు బయట నిల్చుంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు పార్టీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా కార్యకర్తలు నిలబెట్టండి, కార్యకర్తల కష్టాన్ని గుర్తించండి, వారికి సరైన పదవులు చేపట్టండి. అప్పుడే గ్రామ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ పార్టీలు బలంగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేటి సాత్రి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ.